మన దక్షిణ భారతీయ వంటకాల్లో కరివేపాకు ఎక్కడ చూసినా కనిపిస్తుంటుంది. సాంబారు, రసం, పోపులో, వంటగదిలో తప్పనిసరి పదార్థం. కానీ ఇది చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడానికి సహాయపడుతుందని మీకు తెలుసా? ఇవాళ దీని గురించి తెలుసుకుందాం. సాంప్రదాయంలో కరివేపాకును రుచి, వాసన కోసమే వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు శాస్త్రీయ అధ్యయనాలు ఆ పాత జ్ఞానాన్ని నిరూపిస్తున్నాయి. కొన్ని పరిశోధనల ప్రకారం ఉదయాన ఖాళీ కడుపుతో 8 నుండి 10 తాజా కరివేపాకులను కనుక నమిలినట్టయితే చక్కెర స్థాయిలో ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందంట. ముఖ్యంగా మధుమేహం ఉన్న వాళ్ళకి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థము, ప్రత్యేక రసాయనాలు ఉంటాయి. ఇది తిన్న తర్వాత ఆహారం నుంచి చక్కెర రక్తంలోకి ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా చేరేలా చేస్తాయి. అలాగే ఇన్సులిన్ మరింత బాగా పనిచేసేలా సహాయపడతాయి. ఫలితంగా షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి, ఒక్కసారిగా ఎక్కువ కావు. పోపులో కాసేపు వేయించినప్పటికంటే పచ్చిగా నమిలినట్టయితే ఈ మంచి పదార్థాలు నేరుగా శరీరంలోకి వెళ్ళిపోతాయి. అయితే కరివేపాకు ఒక్కటే డయాబెటీస్ని పూర్తిగా నయం చేస్తుందని కాదు. ఆహారము, వ్యాయామం, బరువు, నిద్ర, జన్యువులు ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. కానీ రోజు ఉదయాన అల్పాహారం ముందుగానే పచ్చి కరివేపాకు నమలటం సులభమైన, ప్రమాదం లేని చిన్న అలవాటుగా చేర్చుకోవచ్చు. మధుమేహం ఉన్నవాళ్ళు ఒక్క మూలిక లేదా ఆహారంపై మాత్రమే ఆధారపడకూడదు. సమతుల్యమైన భోజనం, క్రమం తప్పకుండా చక్కెర స్థాయిలు పరీక్ష చేసుకోవటం, వైద్య సలహా ఇవన్నీ పాటించి కరివేపాకు లాంటి చిన్న మంచి అలవాట్లు కూడా కలిపినట్టయితే చాలా బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న స్థిరమైన మార్పులే దీర్ఘకాలిక చక్కెర నియంత్రణకు సహాయపడతాయి. త్వరగా పనిచేసే మంత్రం మాత్రం కాదు.